హే ఆల్ వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. నన్ను ఒక సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి అక్క మేము ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, సో ఫ్లైట్ జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మాకు మొత్తం ఎట్లా ఉంటుందో చూపించారా అని చెప్పి చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో చాలా మందికి తెలుసుండదు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో నేను నాకు కుదిరినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. నాది డొమెస్టిక్ ట్రావెల్, బట్ నేను ఇంటర్నేషనల్ ట్రావెల్కి కూడా ఎట్లుంటుంది, డిఫరెన్సెస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతూనే అది ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కోసమైనా డొమెస్టిక్ ట్రావెలింగ్ కోసమైనా లోపలికి వెళ్ళంగానే మన ఎయిర్లైన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరి త్రూ అయితే ట్రావెల్ చేస్తున్నామో వాళ్ళ కౌంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి చెక్ ఇన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనకి యూజువల్గా ఏ ఎయిర్లైన్స్ వాళ్ళైనా 25 kgsవి 2 బ్యాగులు, 7 kgsది ఒక బ్యాగ్ అలౌ చేస్తారు. కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు పర్సనల్ ఐటమ్ లైక్ ల్యాప్టాప్ బ్యాగ్ ఆర్ హ్యాండ్ బ్యాగ్ కూడా అలౌ చేస్తారు, కానీ కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వాళ్ళు అలౌ చేయరు. అది ఎవ్రీ ఎయిర్లైన్ ది పాలసీ డిఫరెంట్. మనం ఏ ఎయిర్లైన్స్ తో ట్రావెల్ చేస్తున్నామో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మనకు ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి. కానీ మోస్ట్ డొమెస్టిక్ ట్రావెలింగ్లో మాత్రం మనకి పర్సనల్ బ్యాగ్ కూడా అలౌ చేస్తారు. అయితే ఈ 25 kgsవి 2 చెక్ ఇన్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మనతో పాటే క్యారీ చేయక్కర్లేదు. ఇక్కడ ఫస్ట్ వీళ్ళ బూత్లో చెక్ ఇన్ చేసేస్తే మన ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ మళ్ళీ పికప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడే బోర్డింగ్ పాస్ అనేది కూడా మనం తీసుకోవాలి. యూజువల్గా డొమెస్టిక్ ట్రావెల్కి ఇవాళ రేపు ఏంటంటే చాలా ఎయిర్లైన్స్ వల్ల మొబైల్ చెక్ ఇన్ వచ్చేసింది కాబట్టి మనము మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులోనే మనకు బోర్డింగ్ పాస్ వచ్చేస్తుంది. కానీ మనకి ఫిజికల్గా పేపర్ పాస్ కావాలంటే మాత్రం మనం ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఏంటంటే కంపల్సరీ మనము ఈ బోర్డింగ్ పాస్ అనేది ప్రింట్ చేసుకోవాలి. ఏ రకమైన మొబైల్ యాప్స్ ఉండవు. అండ్ ఆల్సో ఇక్కడే వీళ్ళు మన పాస్పోర్ట్, వీసా అన్ని చెక్ చేస్తారనమాట. బోర్డింగ్ పాస్లో ఏంటంటే మన ఫ్లైట్ ఏ గేట్ దగ్గర ఉండి, మన సీట్ నెంబర్స్ ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ చెక్ ఇన్ చేయడానికి పెద్ద బ్యాగ్స్ ఏం లేవు అండ్ ఆల్సో మనకి బోర్డింగ్ పాస్ కూడా మొబైల్లో ఉంది అంటే ఇంకా మనం ఆ పార్ట్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. యూజువల్గా మనకి ఎప్పుడన్నా సరే ఈ చెకింగ్లు, సెక్యూరిటీ చెక్లు, ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఎంత లేదన్నా ట్రాఫిక్ని బట్టి 30 to 40 minutes టైం పడుతుంది. సో ఫ్లైట్ డిపార్చర్కి 2 hours ముందు ఎయిర్పోర్ట్లో ఉండడం బెటర్ అంటారు. అదే మనం పెద్ద సిటీస్లో లైక్ హైదరాబాద్, న్యూయార్క్ లాంటి సిటీస్లో ఉంటే ఇంకా జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి 3 hours ముందు ఎయిర్పోర్ట్కి రావడం బెటర్. అండ్ అగైన్ ఇక్కడ నేషనల్ ట్రావెల్ డొమెస్టిక్ ట్రావెల్కి ఇంటర్నేషనల్ ట్రావెల్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ట్రావెల్లో మనకి ఇంకొంచెం స్క్రూటినీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 3.5 hours ముందు అట్లా ఉంటే బెటర్. ఇప్పుడు నేను వెళ్తుంది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండ్ ఇది డొమెస్టిక్ ట్రావెల్ కాబట్టి నేను జస్ట్ ఫ్లైట్ డిపార్చర్కి గంట ముందు ఎయిర్పోర్ట్కి వచ్చాను. సో సెక్యూరిటీ చెక్లో ఏంటంటే మన ఐడి అది వెరిఫై చేస్తారు. ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే పాస్పోర్ట్ అన్ని వెరిఫై చేసి అండ్ ఆల్సో మనం ఏం పట్టుకెళ్తున్నాం. సో యూజువల్గా ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని థింగ్స్ అస్సలు క్యారీ చేయకూడదు, కొన్ని థింగ్స్ మనం చెక్ ఇన్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు అండ్ కొన్ని క్యాబిన్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా లిక్విడ్స్ క్యారీ చేయాలి అంటే అవి 150 ml కన్నా తక్కువ ఉంటేనే మనం మనతోటి పర్సనల్ ఐటెంలో కానీ క్యాబిన్ బ్యాగ్లోని క్యారీ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ క్వాంటిటీ ఉంటే కనుక మనం చెక్ ఇన్ చేసేయాలి. అండ్ పెట్రోల్, కిరసనాయిల్ లాంటివి అసలుకే ఫార్బిడన్. సో ఇట్లా మనం ఏం క్యారీ చేయొచ్చు, ఏం క్యారీ చేయకూడదు అని చెప్పి కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతున్నామా లేదా అని చెప్పి ఇక్కడ సెక్యూరిటీ చెక్లో చెక్ చేస్తారు. అట్లనే మనం ఏమైనా గన్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ క్యారీ చేస్తున్నామా, యూజువల్గా ఈ డ్రగ్స్ గిగ్స్ క్యారీ చేస్తారు కదా, వీటన్నిటి కోసం అని చెప్పి ఇది సెక్యూరిటీ చెకింగ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా మంది డాగ్స్తో వచ్చారు కదా, సో ఫ్లైట్లో డాగ్స్ తోటి ట్రావెల్ చేయొచ్చు. చిన్న డాగ్స్ని అయితే మన ఒంట్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు. అదే పెద్ద డాగ్స్ని అయితే ఇంకా వాళ్ళు దానికి సపరేట్ రూల్స్ ఉంటాయి. సో డొమెస్టిక్ ట్రావెల్లో మన ఒళ్ళో కూర్చోబెట్టుకోనో సీట్ కింద కూర్చోబెట్టుకోనో తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ ట్రావెల్లో మన డాగ్ని తీసుకెళ్లాలంటే వాటికి ఇంకా సెడేషన్ ఇచ్చి సపరేట్గా కార్గోలో తీసుకొస్తారు. అదంతా పెద్ద ప్రాసెస్. లెట్స్ నాట్ గో డీప్ ఇన్ టు దట్. నాకు కూడా అంత క్లియర్గా తెలియదు. సో కొన్ని ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ చెక్ ఏంటంటే ఇట్లా మొత్తం మెషిన్స్ తోటి స్కానింగ్ అంతా ఉంటుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. కొన్ని ఎయిర్పోర్ట్స్ ఏం చేస్తున్నాయంటే జస్ట్ ఇవేమి ఉండవు అనమాట. జస్ట్ ఒక డాగ్ ఉంటుంది, వాళ్ళ ట్రైన్డ్ డాగ్ మన చుట్టూ ఒకసారి తిరిగేసి వెళ్తుంది అంతే. అది మనకి చెక్ చేస్తుంది అంతే, అదే సెక్యూరిటీ చెక్. సో ఒక్కొక్క ఎయిర్పోర్ట్ ఒక్కొక్క లాగా ఉంటుంది. సో డొమెస్టిక్ ట్రావెల్ కాబట్టి ఫస్ట్ మనం బ్యాగ్స్ చెక్ ఇన్ చేసి దాని తర్వాత సెక్యూరిటీ చెక్కి వెళ్ళిపోతాము. కానీ ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే ఇంకొక ఫేజ్ కూడా ఉంటుంది దీని తర్వాత. దాన్నే మనం ఈ కంట్రీ నుంచి బయటికి వెళ్తున్నాం కాబట్టి ఎమిగ్రేషన్ అంటారు. సో అందులో ఏంటంటే మన పాస్పోర్ట్ వ్యాలిడ్ ఉందా, మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీకి సంబంధించిన వీసా ఉందా అని ఇట్లాంటివి చెక్ చేస్తారనమాట. సో ఇదంతా అయిపోయాక మనం నెక్స్ట్ గేట్ దగ్గరకు వచ్చేస్తాము. గేట్ అంటే మనకి రైల్వే స్టేషన్ భాషలో చెప్పాలంటే ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ నుంచే మన ఫ్లైట్ అనేది వెళ్తుంది. ఒక్కొక్క ఎయిర్లైన్ ఒక్కొక్క లాగా ఉంటుంది మనం కట్టే డబ్బుల్ని బట్టి. ఇక్కడ చూస్తే మీరు ఈ గేట్ వాడు పర్టికులర్గా ఎయిర్లైన్ వాడు కనీసం ఛార్జర్ పిన్ కూడా ఇవ్వలేదు. కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్కి అమ్యూనిటీస్ అవన్నీ ఇస్తారు.
అండ్ ఫ్లైట్లో కూడా మనకి సపోజ్ ఫ్లైట్ టికెట్ కొన్ని ఎయిర్లైన్స్ ఉంటాయి, చాలా చీప్గా వస్తాయి టికెట్స్. వాళ్ళు ఏంటంటే లోపల ఫుడ్ ఇవ్వరు, ఛార్జింగ్ పాయింట్స్ ఉండవు, అట్లా ఏమి ఉండవు. కానీ ఇంకొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు ఛార్జింగ్కి పిన్, ఫుడ్, మళ్ళీ టీవీ ఇట్లాంటివి ఇస్తారనమాట. సో ఒక్కొక్క ఎయిర్లైన్ ఒక్కొక్క లాగా ఉంటుంది అమ్యూనిటీస్ విషయానికి వచ్చేసరికి. సో యూజువల్గా ఫ్లైట్ డిపార్చర్కి 20 minutes ముందు బోర్డింగ్ గేట్ అనేది క్లోజ్ చేస్తారు. అదే ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే 40 minutes ముందు క్లోజ్ చేస్తారు. అంటే ఫ్లైట్ డిపార్ట్ అవ్వడానికి 20 minutes ముందు మొత్తం ప్యాసింజర్స్ ఫ్లైట్ లోపలికి ఎక్కేయాలి. ఫ్లైట్లో బేసిక్గా మనకి ఫుడ్ ఇస్తారు, కానీ మనం కావాలంటే కూడా ఫుడ్ క్యారీ చేయొచ్చు. కానీ ఓన్లీ సాలిడ్ ఫుడ్డే, చపాతీ, కర్రీ అట్లాగా. అంతేగాని లిక్విడ్ ఐటమ్స్ అసలు క్యారీ చేయకూడదు. చేసిన అది 150 ml లోపలే ఉండాలి. ఈవెన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ ఆర్ ఎనీ మనకి ఐ డ్రాప్స్ అట్లాంటివి కూడా. సో మేము ఎక్కబోయే ఫ్లైట్ ఇప్పుడే రన్వే మీదకి వచ్చింది. సో దాన్ని టనల్ని కనెక్ట్ చేస్తున్నారు. సో దీన్ని ఏమంటారంటే జెట్వే బ్రిడ్జ్ ఆర్ ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ని డైరెక్ట్గా ఎయిర్లైన్స్కి కనెక్ట్ చేసేస్తారు అనమాట. సో మనం గేట్ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లోకి ఈ బ్రిడ్జ్ ద్వారా వెళ్ళిపోవచ్చు. కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లైట్ని ఎక్కడో రన్వేలో ఆపేసి ఇట్లా గేట్ దగ్గర కాకుండా మనని బస్లో ఆ రన్వే వరకు తీసుకెళ్ళి అక్కడ మనని స్టెప్స్ ద్వారా ఫ్లైట్ ఎక్కిస్తారు. మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ ఒక ఫోటో పెడతాను. సో ఈ ఫోటోలో చూపించినట్టుగా మనని బస్లో ఇక్కడికి తీసుకొచ్చి ఫ్లైట్ లోపలికి ఎక్కిస్తారు. దీన్ని బోర్డింగ్ ర్యాంప్ ఆర్ ఎయిర్ లిఫ్ట్ స్టేర్స్ అంటారు. సో దిస్ ఇస్ ఇట్. ఇంకెప్పుడైతే మన బోర్డింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము ఫ్లైట్లోకి వెళ్ళిపోవడమే ఆ బోర్డింగ్ బ్రిడ్జ్ ద్వారా. సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి డొమెస్టిక్ ట్రావెల్లో ఇక్కడ పెద్దేం చెకింగ్ ఉండదు, మనం డైరెక్ట్గా ఫ్లైట్లోకి ఎక్కిచ్చేస్తారు. కానీ ఇంటర్నేషనల్ ట్రావెల్లో అండ్ ఇండియాలో కూడా డొమెస్టిక్ ట్రావెల్లో ఏంటంటే ఇక్కడ గేట్ దగ్గర కూడా మళ్ళీ ఇంకొకసారి మన పాస్పోర్ట్, వీసా అన్నీ చెక్ చేసి మన బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 7 kgs ఉన్నాయా, అవి విడ్త్, హైట్, వెయిట్, ఆ డైమెన్షన్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయని 1 more time చెక్ చేస్తారు. సో ఇది ఒక ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది అనమాట మనకి. సో అది అయిపోయిన తర్వాత ఫైనల్గా మనము ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోతాము. ఫ్లైట్లో ఏంటంటే మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి మనకి ఓవర్ హెడ్ బిన్ స్పేస్ అయితే ఉంటుంది, అక్కడ మనం పెట్టుకోవచ్చు. లేదంటే మన సీట్ కింద కూడా పెట్టుకోవచ్చు. అండ్ నేను ఫ్లైట్లో అమ్యూనిటీస్ గురించి ఆల్రెడీ వీడియో చేశా కదా. సో ఈ ఫ్లైట్లో టీవీ ఇవ్వలేదు, కానీ వీళ్ళు ఏం చేశారంటే మన ఫోన్లోనే మనము మూవీస్ చూడొచ్చు అనమాట. వీళ్ళ వైఫై కనెక్ట్ అయ్యి ఫ్లైట్లో వైఫై ఉంటుంది, కానీ పే చేయాలి. బట్ ఇప్పుడు ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వైఫై కొన్ని ఎయిర్లైన్స్ ఏం చేస్తున్నారంటే 30 minutes ఫ్రీ వైఫై అని ఇస్తున్నారు. కొంతమంది దాంట్లో ఏంటంటే ఓన్లీ వాట్సాప్ వర్క్ అవుతుంది అట్లా. సో ఇట్లాంటి ఎయిర్లైన్స్లో ఎక్కడైతే వీళ్ళు టీవీ ఇవ్వరో అక్కడ వీళ్ళు చూపించే సినిమాలు మాత్రం చూడడానికి వైఫై పనిచేస్తుంది మనకి. సో మనము ఫోన్లో వీళ్ళ ఎయిర్లైన్స్ వెబ్సైట్కి కనెక్ట్ అయ్యి ఇంకా మనం టీవీ, మూవీస్ అట్లా ఏమైనా చూసుకోవచ్చు. అండ్ పైన కొన్ని బటన్స్ ఉంటాయి, అంటే ఎయిర్ హోస్టర్స్ అస్తమాను వచ్చి తిరుగుతూ ఉండరు. సో మనకి వాళ్ళని పిలవాలంటే అక్కడ హెల్ప్ బటన్ అనేది ఉంటుంది. ఆ బటన్ ఒక్కటి ప్రెస్ చేస్తే ఎయిర్ హోస్టర్స్ వచ్చి మనకి ఏం కావాలో అది హెల్ప్ చేస్తుంది అనమాట. సో మన జర్నీ అయిపోయి వన్స్ ల్యాండ్ అయిపోయిన తర్వాత మనకి డొమెస్టిక్ ట్రావెల్ అయితే డైరెక్ట్గా బయటికి వచ్చేసి మనకి ఆల్రెడీ ఫ్లైట్లో ఎయిర్ హోస్టర్స్ చెప్తుంది, అనౌన్స్ చేస్తుంది మన బ్యాగ్స్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలని చెప్పి. ఆ టర్మినల్కి వెళ్ళి అక్కడ మనము బ్యాగ్స్ తీసుకోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది, ఇమిగ్రేషన్ అని. అక్కడ మళ్ళీ మన పాస్పోర్ట్, వీసా అన్ని వెరిఫై చేస్తారు. సో ఓవరాల్ ఇది ఫ్లైట్ జర్నీ నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేశాను. హోప్ దిస్ హెల్ప్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను డెఫినెట్గా కమెంట్స్లలో అడగండి, నేను మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ అర్థమై ఉంటుంది అండ్ యూస్ఫుల్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ చూడాలని ఉందో కూడా మీరు నాకు కమెంట్ చేస్తే నేను అట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.